మనం ఎన్ని లక్షలు పెట్టుకున్నా 14-16 కంటే ఎక్కువైతే ఇవ్వన్నా. ఓకే, ఏదో అంటారు 20-18-30 అంటారు, కానీ ఆయన జరిగే మాటలేం కాదు. తెలంగాణ పోయినాక ఒకేసారి ఏమన్నా తగ్గిపోవడం జరుగుతుంది? ఒకేసారి ఏం తక్కువన్నా. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నాం, అబ్బుగా డైరీ ఫామ్లో. ఇక్కడైతే బఫెలోస్ ఉన్నాయని చెప్పారు. ఇట్లా ఉన్న ఏంటి రేట్లు తగ్గాయా లేదనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు గేదెల రేట్ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు వరకు అయితే గేదె మీద ఒక 20,000 పెరగడం జరిగిందండి జనవరి నుంచి ఇప్పటి వరకుని. ఓకే, ఈ రోజు నుంచి గేదె మీద 10 నుంచి 20,000 తగ్గే విధంగా గేదెలు అయితే సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి గేదెలు అందుకున్నాయి. అందుకని చెప్పి గేదెకి 20,000 మీద తగ్గించి ఇవ్వడం జరుగుతుంది రైతులకి. ఓకే, గేదె మీద అయితే ఒక 20,000 తగ్గించి ఇవ్వడం జరుగుతుంది. పోయిన నెల మాత్రం రైతులు చాలా మంది కూడా వేడి అంటే సమ్మర్ సీజన్ లో రేట్లు ఎక్కువ ఉంటాయని కొంతమంది ఆగిపోయారు. చాలా మంది కొందామన్నా కూడా ఈ నెల పోయిన తర్వాత కొందామన్న ఆలోచనతో చాలా మంది రావడం మానేశారండి. అవును, వ్యాపారం కూడా డౌన్ గా ఉంది మాకు ఇప్పటి వరకు. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి గేదె మీద 20,000 అయితే తగ్గడం జరుగుతుంది. తగ్గింది. ఓకే, గేదె మీద 20,000 అయితే తగ్గిందని చెప్పారు. 1,50,000 1,30,000 వచ్చేస్తుంది ఇప్పుడు. అవును సార్, స్టార్టింగ్ ఇప్పుడు ఇంతవరకు 1,30,000 నుంచి 2 లక్షల వరకు చెప్పామండి. అవును, ఇప్పుడు 1,20,000 నుంచి 1,60,000 1,70,000 వచ్చేస్తాయండి. ఓకే, అలా కొంతమంది రేట్లు ఫోన్ లో ఒక విధంగా చెప్పి ఇక్కడికి వచ్చాక ఒక విధంగా చెప్తున్నారు. అంటే ఏం కాదన్నప్పుడు 1,20,000 స్టార్టింగ్ చెప్పాను నేను. 1,80,000 వరకు గేదెలు ఉన్నాయి. ఓకే, 1,60,000 వరకు. ఇప్పుడు వాళ్ళు వచ్చి 1,80,000 గేదెలు 1,20,000 కడితే ఇవ్వం కదా మరి. ఓకే, మార్జిన్ అక్కడ కనపడుతుంది. స్టార్టింగ్ 1,20,000 స్టార్టింగ్. ఆ 1,20,000 గేదె చూసుకుంటే 1,20,000 ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, 1,60,000 1,70,000 గేదెని 1,20,000 ఇమ్మంటారు. ఓకే, ఏమంటే అక్కడ మార్జిన్ అనేది కనపడుతుంది. అందుకోసమే రైతులు కూడా గమనించుకోవాలి. అంటే క్వాలిటీని బట్టి, ఆ గేదె బ్రీడ్ని బట్టి రేట్ అనేది ఉంటుంది. ఆ ఏ గేదె ఏ రేట్ అనేది వాళ్ళు చూసుకొని తీసుకోవాలన్న. ఓకే, మేము చెప్పిన గేదె అయితే 1,20,000 ఇస్తా. ఓకే, వాళ్ళు నచ్చిన గేదె తీసుకోవాలంటే ఆ గేదెని బట్టి రేట్. అవును, ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంటాయి. మొత్తం ఒక 25 గేదెలు ఉంటాయి. ఇప్పుడు 24 గేదెలు ఉన్నాయి. 24 గేదెలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంటుంది. పాల సామర్థ్యం ఉంటుంది, దాని ఈతని బట్టి కూడా రేట్ అనేది మారుతుంటది కాబట్టి. అంతే అండి. మన దగ్గర అయితే సెకండ్ థర్డ్ ఈతలు ఉంటాయి. ఓకే, మనకు అంతకు మించి ఎక్కువ అయితే తేము. రైతులు ఎన్నో అయితే తీసుకుంటే డైరీ సక్సెస్ అవుతుంది అన్న. అయితే ఈతలు అనేది చాలా మంది ఏమంటారంటే 3 ఈతలు దాడితే గేదె ఇంకా పనికిరాదు అన్న విధంగా కొంతమంది ఆలోచిస్తారు. అటువంటిది ఏం లేదు. గేదె 2వ ఈత 3వ ఈత తీసుకోవడం అయితే గేదె కెపాసిటీ అయితే మటుకు 20 ఈతల వరకు ఉంటుంది. ఓకే, 10 ఈతలు 20 ఈతల వరకు ఉంటుంది. మినిమం 10 ఈతల వరకు గేదె అయితే డామేజ్ అవ్వదు. చాలా మంది ఏంటంటే 3వ ఈత దాడితే ఇంకా గేదె ముసలి అయిపోయింది పనికిరాదు అని అనుకుంటారు. కానీ మినిమం 10 ఈతల వరకు గేదె అయితే దాని పాల కెపాసిటీ కానీ గేదె కానీ ఉంటుంది. ఇబ్బంది ఏం లేదన్న. ఓకే, 10 ఈతల వరకు మనకి ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు అంటే మనం పెట్టే ఫుడ్ని బట్టి చేసే మెయింటెనెన్స్ బట్టి ఉంటుందన్న. ఓకే, అంటే పాలు తగ్గే అవకాశాలు ఉంటాయన్నా? పాలు అంటే మనం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే 1 లీటర్ 2 లీటర్ అటు ఇట్లా ఉంటాయన్న. ఇప్పుడు 16 లీటర్లు ఇచ్చే గేది 14 లీటర్లు ఇస్తుంది, లేదా 12 ఇస్తుంది. అంతకు మించి తక్కువ అయితే పాలు కబీడు తగ్గదు. మన మనిషిలాగే ఇప్పుడు మనం చూడండి, వయసు ఉన్నప్పుడు ఒక రకంగా పని చేస్తాం, అలా వయసు తగ్గే కొద్దు మనలో కూడా పనితనం తగ్గిపోతూ ఉంటుంది. అలాగే గేదెలు కూడా వయసు పెరిగే కొద్ది వాటిల్లో కూడా పాలు దిగుబడి అనేది తగ్గుతూ ఉంటుంది అన్న. ఓకే, మనకైతే 10 ఈతల వరకు ఉంటుంది, కానీ పాలు కొంచెం అటు ఇటు ఉంటాయి. అంటే మినిమం ఇన్ని పాలు ఇవ్వ తగ్గుతూ ఉంటాయి. రైతులు సెలెక్ట్ చేసుకోవాలంటే 2వ ఈత 3వ ఈత బెస్ట్. 2వ ఈత 3వ ఈత ఈ రెండు. ఫస్ట్ ఈత అయితే అవసరం లేదు. 2వ ఈత 3వ ఈత. ఫస్ట్ ఈత తీసుకునే వాళ్ళు ఎవరు తీసుకుంటారంటే డైరీ ఫామ్ వాళ్ళు కాదు, రైతు వారీగా మేపుకునే వాళ్ళు ఫస్ట్ ఈత తీసుకుంటారు. ఓకే, అంటే 4 ఈతల పాటు మన దగ్గర ఉంటుంది. సరదాగా మేపుదాం అన్న ఉద్దేశంతో ఫస్ట్ ఈత తీస్తారు. కానీ డైరీ ఫామ్ ఎవరైనా 2వ ఈత 3వ ఈత 2వ ఈత 3వ ఈత గేదెలు తీసుకుంటే మనకి లాభాలు, వాళ్ళకి బాగా డైరీ నడుస్తుంది, సక్సెస్ ఉంటుంది. ఓకే, ప్రజెంట్ అయితే గేదెల రేట్లు అయితే 1,20,000 నుంచి ఉన్నాయి. స్టార్టింగ్ 1,20,000 1,60,000 వరకు ఉన్నాయి. 1,60,000 అలాగే 1,70,000 1,80,000 కూడా ఉన్నాయి కొన్ని గేదెలు. ఓకే, అవి కూడా వాళ్ళు నచ్చితే తీసుకోవచ్చు రైతులు. అలా 1,20,000 ఎన్ని పాలు ఇస్తుంది అందాదా? రోజుకి 10 నుంచి 12 ఇస్తుంది. 10 నుంచి 12 లీటర్లు పాలు ఇస్తుంది. ఓకే, మనకి 1,80,000 వచ్చేసి 14 నుంచి 16 ఇస్తుంది. 14 నుంచి 16. మనం ఎన్ని లక్షలు పెట్టుకున్నా 14-16 కంటే ఎక్కువైతే ఇవ్వన్నా. ఓకే, ఏదో అంటారు 20-18-30 అంటారు, కానీ ఆయన జరిగే మాటలేం కాదు. ఓకే, వాస్తవం ఏంటంటే 14 నుంచి 16 ఇస్తాయి కొన్ని గేదెలు 10 నుంచి 12 ఇస్తాయి అన్న. ఓకే, అన్న ఇప్పుడు ఈ పాలు అనేది అంటే మనం ఇక్కడ హైదరాబాద్ కానీ మన తెలంగాణ పోయినాక ఒకేసారి ఏమన్నా తగ్గిపోవడం జరుగుతుంది? ఒకేసారి ఏం తక్కువ. ఎందుకంటే ఒక 1 లీటర్ చేంజ్ అవుతాయి అంతేగాని ఒకేసారి 5 లీటర్లు ఇచ్చేది 2 లీటర్లు ఇవ్వదన్న. ఓకే, ఒక 1 లీటర్ అటు ఇటు ఉంటుంది, ఎక్స్చేంజ్ అవుతుంది. ఇక్కడ 12 లీటర్ చూసిన రైతు అక్కడికి పోయినాక అందాదా ఎన్ని పెట్టుకోవచ్చు? ఇక్కడ 12 లీటర్ పాలు చూసిండు ఇప్పుడు మీరు చూపించారు. మనకి తెలంగాణ పోయినాక ఒక ఎన్ని లీటర్లు పాలు తీయొచ్చు? 1 లీటర్ అటు ఇటు అన్న. అంతే. అయితే వాస్తవం ఏంటంటే మా దగ్గర కంటే రైతు దగ్గర ఎక్కువ ఇస్తాయి పాలు. మా దగ్గర అయితే సరైన మెయింటెనెన్స్ ఉండదు. ఎందుకంటే శుభ్రంగా కడిగి నీట్ గా ఉంచుతాం తప్ప దాని ఫుడ్ గానీ గడ్డి గానీ అది తక్కువగానే ఉంటుంది మా దగ్గర, ఎక్కువ గేదెల మీద. అదే రైతు అయింది అనుకో 5-6 గేదెలు ఉంటాయి, లేదా ఎక్కువ ఉంటే 10 ఉంటాయి. బాగా చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఇస్తాయి అన్న పాలు ఎక్కువనే ఉంటాయి. మేము అమ్ముకునే వాళ్ళం కాబట్టి పెద్ద మెయింటెనెన్స్ చెయ్యం. అవును, ఏంటంటే అలాగా
ఏదో ఒక గేదె మీద ఒక 1000-2000 3,000 ఆపేసుకొని అమ్మేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు ఫీడ్ విషయానికి వస్తే ఏమి ఇస్తారంటే మీరే మేమైతే జొన్నలో తౌడు పచ్చి చెక్క ఆ 3 పెడతా ఉన్నాం అన్న. అంటే కొంతమంది రైతుల దగ్గర ఓన్లీ పత్తి చెక్క వాళ్ళు మన తెలంగాణ అయితే ఏం చేస్తారంటే కంది చున్ని జొన్నలు ఉడకబెట్టరు, కంది చున్ని తౌడు, లేకపోతే బీరు పొట్టు, లేదా మినప చెక్కు, పచ్చి చెక్క, రకరకాల దానాలు ఉన్నాయి, అవి పెడతా ఉంటారు. జొన్నలు ఎందుకు పెట్టమంటా ఉన్నాం అంటే జొన్నలు పెట్టిన గేదె ఏంటంటే ఎప్పుడు పాడవదన్న, పాలు ఇచ్చేటప్పుడు పాడవదు, పాలు పెట్టిపోయిన తర్వాత కూడా పాడవదు. ఓకే, ఎందుకంటే అది మంచి ఫుడ్, ఐరన్ ఫుడ్ అది. దానివల్ల ఏంటంటే గేదె బాగా బలంగా ఉంటుంది, పాలు దిగుబడి కూడా బాగుంటుంది అన్న. బాగుంటుంది. ఓకే, రైతులు వచ్చి ఇప్పుడు గేదెలు తీసుకొచ్చాను మన ఆంధ్రాలో తీసుకొచ్చానా, ఇబ్బంది లేదు, ఎటువంటి మోసం ఉండదు. వాళ్ళు డైరెక్ట్గా రావచ్చు, వచ్చి నచ్చిన గేదెల్ని సెలెక్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. పాలు విషయానికి వస్తే రోజుకి 12 నుంచి 16 లీటర్ల వరకు గ్యారంటీ అనేది ఇస్తున్నాం. అలాగే గుడ్లమాయి కానీ రూమ్ కంప్లైంట్ కానీ పూర్తిగా 100% గ్యారంటీ ఇస్తా ఉన్నాం. ఏదైనా జరిగితే అందులో రాజీ లేదు మార్చడానికి, ఎందుకంటే మనం చేసేదంతా ఆన్లైన్ వ్యాపారం కాబట్టి ఎటువంటి మోసం ఏమి ఉండదు. వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు. ట్రాన్స్పోర్ట్ అయితే గత వీడియోలు అన్ని వీడియోలో చెప్తా ఉన్నాం. 5 గేదెల కంటే ఎక్కువైతే ఫ్రీ ట్రాన్స్పోర్టు, 5 గేదెల కంటే తక్కువ అయితే డీజిల్ నిమిత్తం పెట్టుకోవాలని చెప్పి రైతులు చెప్తా ఉన్నాం. ఇంకా రేట్లు అనేది వచ్చి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చే ఇబ్బంది లేదన్న. పాల గ్యారెంటీ మనకి ఎన్ని రోజుల వరకు ఉందా? 25 రోజుల వరకు. డెలివరీ కాని గేదెకి డెలివరీ కాని గేదె కూడా డెలివరీ అయిన తర్వాత 25 రోజులు. ఓకే, మధ్యలో ఏమైనా గుడ్ల మాయ వచ్చినా 100% గ్యారెంటీ అన్న, అందులో రాజీ లేదు. సన్ను ఇట్లా పోయినా, సన్ను పోయినా గుడ్ల మాయ వచ్చినా 100% మారుస్తూ ఉంటాం అన్న. అప్పుడప్పుడు జరుగుతున్నాయి మాకుని, ఆ జరిగే వాటిని 100% రైతులు మారుస్తూ ఉన్నామండి. అందులో అసలు రాజీ లేదు, ఏ రైతుని ఇబ్బంది పెట్టే పని లేదన్న. ఎందుకంటే ఈ రోజుతో అయిపోయేది కాదు కదా. ఒకవేళ కావాలితే ఒకవేళ ఇంకొక 5,000 10,000 ఎక్స్ట్రా అవుతుంది తప్ప మార్చడం అనేది 100% మారుతాం అన్న. ఓకే, మీరు ఈ రంగంలో ఎన్ని సంవత్సరాలు అయిందని? మన ఈ రంగం నేనైతే ఇంచుమించులో 30 సంవత్సరాల నుంచి, నేను చిన్నప్పటి నుంచి నేను ఉన్నాను. 46 సంవత్సరాల వయసు. ఓకే, నేను 30 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల కుర్రోడు కాడి నుంచి ఇందులోనే ఉన్నాను. ఓకే, అంతకుముందు మా నాన్నగారు చేశారండి, తర్వాత మా తాతగారు కూడా చేశారు. మాది ఇదే బ్రీడ్. అయితే ఏంటంటే ఇప్పటి వరకు మన 2 రాష్ట్రాల్లోనే పబ్లిసిటీ అవ్వాలా, ఎందుకంటే యూట్యూబ్లని ఇటువంటివి లేవు కాబట్టి. మేము లోకల్గానే ఉన్నాం కాబట్టి గత 7-8 సంవత్సరాల నుంచి యూట్యూబ్లో వేయడం జరుగుతూ ఉంది కాబట్టి మన 2 రాష్ట్రాల్లో అందరికీ తెలిసే విధంగా చూపిస్తా ఉన్నాం అన్న. ఓకే, చాలా మంది రైతులు వచ్చి కొనుగోలు అవుతున్నాయన్న. 100% అన్న, రైతులు అయితే బాగా వస్తూ ఉన్నారు. ఎందుకంటే మన ఆంధ్రాలో ఉన్నటువంటి గేదెలు వెళ్ళిన వెంటనే గడి తింటాయి, మన క్లైమేట్కి అలవాటు పడతాయి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత ఏంటంటే ఇప్పుడు గేదెలు అనేవి ఎక్కడ కూడా గ్యారంటీ ఇచ్చే వ్యాపారం ఎవరు చేయరు, ఒక ఆంధ్రాలోనే చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైనా తేడాపాడ వస్తే రీప్లేస్మెంట్ అనేది మనం ఇస్తూ ఉన్నాం కాబట్టి జనం అయితే బాగా వస్తూ ఉన్నారు, రైతులందరూ కూడా బాగానే ఇస్తూ ఉన్నాం. ఓకే, ఏమన్నా ప్రాబ్లం ఏమైనా వచ్చినా కూడా మళ్ళీ రీప్లేస్మెంట్ ఉందన్న. మిగతా వాళ్ళు అయితే చెప్పరు సమాధానం. అవును, మిగతా హర్యానా కానీ గుజరాత్ కానీ ఎక్కడైనా అయితే మనకి డబ్బులు ఇచ్చుకుంటే మళ్ళీ సమాధానం ఉండదు. వాళ్ళు ఏడిపోతాం, వాడికి అంత దూరం పోవాలంటే ఉండదు. ఒక గేదె 2 గేదెలు కొనుక్కొని మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే వీళ్ళ వల్ల కాదు. ఇక్కడైతే మనకి ఎక్కడైనా ఒక 500-600 కిలోమీటర్లు కాబట్టి ట్రాన్స్పోర్ట్ 10,000 అయితే మళ్ళీ వచ్చి గేదె మార్చుకొని వెళ్ళొచ్చు. రిటర్న్ కిరాయి కూడా 10,000 అయితే 5,000 మేము ఇవ్వడం, 5,000 అయితే 2,500 మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. సగం కిరాయి మేము ఇచ్చేస్తా ఉన్నాం. అలా రైతులు కూడా ఇవ్వడం జరిగింది. 2-3 అయినా చిన్న ఇబ్బందులు జరిగినాయి. ఆ జరిగిన వాళ్ళందరూ కూడా గ్యారంటీ ఇవ్వడం జరిగింది. ఓకే, రైతులకైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే రైతులకైతే 100% ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇబ్బంది లేకుండానే అబ్బు డైరీ ఫామ్ నుంచి గేదెలు ఇవ్వడం అయితే జరుగుతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు గేదెలు అనేవి మనం వాటిలో కడుపులో ఏముందనేది మనకే తెలియదు, ఎవరి మనసులో ఏముందో తెలియదు. గేదెలనే పైకి చూసేటప్పటికి అన్నీ బాగున్నాయని చెప్పి తీసుకుంటారు. వాళ్ళు ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే రొమ్ములు చూసుకోవాలి, దానికి అడ్డరు, దానికి రింగు, దాని పర్సనాలిటీ చూసుకోవాలి. ఏమైనా చిన్న లోపాలు ఉంటే మ్యాక్సిమం సరే అవుతాయి, లేదంటే మనం 100% మార్చి గేదె ఇవ్వడం అయితే జరుగుతుంది. క్వాలిటీ ప్రకారం అట్లాగే నమ్మకంతో కూడా గేదెలు అయితే 100% అమ్మకానికి చేస్తున్నారు. మనకి 5 గేదెల పైన తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎంత దూరమైనా కూడా ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. 1-2 తీసుకుంటే డీజిల్ నిమిత్తం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మొత్తం కూడా ఒక 24 గేదెలు అయితే రెడీగా ఉన్నాయి. 24 గేదెలు రెడీగా ఉన్నాయన్న. ఇక మీద సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి 40-50 గేదెలు అయితే వచ్చే వారం కాడి నుంచి మన షెడ్లో ఉండడం జరుగుతుంది. హైయెస్ట్ ఇంతవరకు ఒక నెలలో ఎన్ని గేదెలు సేల్ చేశారన్న? లాస్ట్ మేము ఒక నెలలో అయితే ఇంచుమించులో 30-40 గేదెలు సేల్ చేస్తూ ఉంటాం. ఓకే, నెలకి. అలా పాలు చూసుకోవడానికి ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయన్న. రూమ్ ఉంది, పక్కనే ఫెసిలిటీ ఉంది. వాళ్ళు ఉండి 1 రోజు అయితే 2 రోజులు అయితే ఉండి తీసుకోమని చెప్తా ఉన్నాం. అలాగే కొంతమంది ఉంటా ఉన్నారు, కొంతమంది కొంచెం వాళ్ళకి పనులను పెట్టి ఒక పూట చూసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అయితే నమ్మకం అనేది ఏర్పడిన వాళ్ళు ఒక పూట చూసుకు వెళ్ళిపోతున్నారు. నమ్మకంగా లేదు, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అయితే 2 పూటలు చూసుకుని వెళ్తున్నారు. ఇబ్బంది ఏం లేదన్న.
ఓకే, ఇట్లా చూసుకుంటే మంచిదే కదన్నా, పాలు చూసుకుంటే చూసుకోవడం మంచిది అన్న. ఇప్పుడు చూసుకోవడం మంచిది, చూసుకున్నప్పటికీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఒక 10 రోజులు 15 రోజులు పోయిన తర్వాత ఏమైనా ఇబ్బంది జరిగితే గేదెలు మార్చడం అయితే 100% జరుగుతుంది అన్న. మీరు చూసుకున్నారు కదా మాకు సంబంధం లేదు అనే మాట అయితే ఇప్పుడు ఏ రైతుతో మనం మాట్లాడడం. ఎందుకంటే ఏదో జరిగింది, అక్కడికి వెళ్ళిన తర్వాత 10-15 రోజులు పోయిన తర్వాత ఇబ్బంది జరిగింది, ఓ 10,000 20,000 అన్న ఈ గేదె తీసుకుంటా అంటే ఈ గేదె మీద ఆ గేదె 10,000 తగ్గించో అది ఇమ్మని చెప్పేసి మాత్రం అయితే జరుగుతుంది. ఓకే, అంతే తప్ప మీరు ఈ గేదెతోనే మీరు ఉండండి మాకు సంబంధం లేదనే మాట అయితే అనవు సార్. ఓకే, అందరూ కూడా కాల్ చేస్తే రెస్పాన్సిబిలిటీ 100% ఫోన్ లిఫ్ట్ చేయడం ఉంటుంది. ఫోన్లో మాట్లాడతాం, వాళ్ళ సలహాలు కానీ ఏమైనా కావాలతో చెప్పడం జరుగుతుంది. ఓకే, అన్ని విధాలుగా అయితే రైతులకి మంచిగా అన్ని సౌకర్యాలు ఉంచి అట్లాగే క్వాలిటీ గేదెలు అయితే మన దగ్గర అయితే ఇప్పుడు క్వాలిటీ ఉంటాయన్నా. చిన్న గేదెలు అయితే ఏముంటావు అన్ని కూడా మీరు చూడొచ్చు వీడియోలో. అన్ని కూడా ఏమైనా ముర్రా క్వాలిటీ ఉంటాయి. జాబర్ బాడీ ఉంటుంది, క్రాసింగ్, అలాగే బన్నీ గేదెలు ఉంటాయి. ఎప్పుడు 30-40-50 గేదెల దాకా షెడ్లు అయితే ఉంటాయి. మాది ఓన్ షెడ్ ఇది. ఇప్పుడు ఎవరు రైతులు వచ్చినా డైరెక్ట్గా వచ్చి ఆల్రెడీ చాలామంది రైతులు 4-5 సార్లు వచ్చేసే ఉన్నారు మన డైరీకి 7 సంవత్సరాల్లో. ఓకే, చాలామంది తెలుసు, మనం కొత్తగా చెప్పక్కర్లేదు. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే డైరెక్ట్గా వచ్చి చూసుకొని వాళ్ళు నచ్చిన గేదెని తీసుకోవచ్చు. వాళ్ళు నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనం వచ్చాం కదా తీసుకోవాలనే రైట్స్ ఏం లేవు. వాళ్ళు నచ్చితేనే తీసుకోవచ్చు, నచ్చకపోతే వాళ్ళు వేరే ఏ డైరీలో తీసుకున్నా ఇబ్బంది ఏం లేదన్న. ఓకే, వచ్చి రాగానే ఏమంటే తీసుకోవాలని ఏం లేదు. వచ్చిన తర్వాత మన గేదెలన్నీ చూసుకొని నచ్చితే మాట్లాడుకోవచ్చు. నచ్చకపోతే అన్న వేరే డైరీ దగ్గరికి వెళ్దామంటే మేము వస్తాం, లేదన్నా మేము వెళ్ళి చూసుకుంటారంటే హ్యాపీ. వాళ్ళు నచ్చినట్టు తీసుకోవచ్చు. ఎందుకంటే మనతో కాంట్రాక్ట్ అయ్యారు కాబట్టి వేరే మా బావాళ్ళు కనుక దగ్గర డైరీలు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి, మీ ద్వారా వచ్చాం కాబట్టి మీ నమ్మకం మాకు అని అన్నారనుకోండి, వేరే డైరీ తీసుకెళ్తాం. లేదు అన్న మేమే వెళ్ళి చూసుకుంటాం అన్నారనుకోండి, చూసుకోమని చెప్తున్నాను. ఎందుకంటే సెల్ ఫోన్ తీసుకుంటే యూట్యూబ్లో ఎన్ని డైరీలు వస్తూ ఉన్నాయి. ఎవరి డైరీలో గేదెలు ఉన్నాయి ఏంటనేది వాళ్ళు తిరిగితే వాళ్ళకి అర్థం అవుతుంది. వాళ్ళు నచ్చిన దగ్గర తీసుకొచ్చే ఇబ్బంది ఏం లేదు. ఇందులో ఎటువంటి మోసం లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే, ఎవరైనా రైతులు వచ్చినా కూడా ఇక్కడ బలవంతం ఏం లేదు, ఫోర్స్ అయితే లేదన్న. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే వేరే దగ్గర వాళ్ళు నచ్చిన కాడ తీసుకొచ్చే ఇబ్బంది లేదు. అంతే. అది అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు మనం ఏం చెప్పం. డబ్బు పెట్టుబడి వాళ్ళు పెడతా ఉన్నారు, మనం వస్తువు పెడతా ఉన్నాం. మన దగ్గర నచ్చితే తీసుకోవచ్చు, నచ్చకపోతే వాళ్ళు నచ్చిన కాడ తీసుకోవచ్చు. ఓకే అన్న, ఫైనల్గా కాంటాక్ట్ నెంబరు, రైతులకు గ్యారంటీ మన ఫామ్ తరపున ఒకసారి చెప్పండి. రైతులకి అయితే 100% గ్యారంటీ ఇచ్చేది ఏంటంటే అన్న, పాలు విషయానికి వచ్చే 25 రోజుల దాకా 100% గ్యారంటీ ఇస్తాం. అదే సూడి గేదెకి అయితే గుడ్లమైకి రూమ్కి గ్యారంటీ ఇస్తాం. అదే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే 5 గేదెల కంటే ఎక్కువ అయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తూ ఉన్నాం. 5 గేదెల కంటే తక్కువ అయితే డీజిల్ మొత్తం పెట్టుకోవాల్సి ఉంది. అలాగే రైతులకి 25 రోజులకు గ్యారంటీ ఇస్తా ఉన్నాం. 25 రోజుల్లో ఎటువంటి కంప్లైంట్ వచ్చినా గేదెకి, అంటే చిన్న కంప్లైంట్లు అంటే వాళ్ళు చేసుకోగలరు. ఒక గుడ్లమాయి కానీ ఒక రొమ్ము కానీ పూర్తి గ్యారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. పాలు విషయానికి వస్తే ఏమైనా పాలు తక్కువ ఇచ్చినట్లయితే గేదె మార్చి గేదెని రీప్లేస్మెంట్ అనేది చేయడం జరుగుతుందని చెప్పి రైతు సోదరులందరికీ కూడా నేను గ్యారంటీ ఇస్తా ఉన్నాను. నా కాంటాక్ట్ నెంబర్ ఒకసారి. కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9948027165. మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.